ఆటోలు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత బస్సు కారణంగా ఉపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో వాళ్లకు అదిరిపోయే వార్త అందించింది. హైదరాబాద్ నగరం భవిష్యత్తు కోసం కీలక ముందడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణను గమనంలోకి తీసుకుంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా ఏకంగా 65,000 3-వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ట్రాఫిక్ పరంగా కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు నగరంలోని ట్రాఫిక్, కాలుష్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటోలకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో జీవో నెంబర్ 263 ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ఈ కొత్త జీవోలో ప్రత్యేకత ఏంటంటే, పెట్టుబడి తగ్గించి పర్యావరణ హితంగా కమ్యూనిటీకి ఉపాధిని కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించడం. ఇందులో భాగంగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోలకు, 10,000 ఎల్పీజీ ఆటోలకు, 10,000 సిఎన్జీ ఆటోలకు అనుమతి లభించనుంది. అలాగే 25,000 డీజిల్, పెట్రోల్ ఆటోల కోసం రెట్రోఫిట్మెంట్ అనుమతులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న వాహనాలను మార్చి ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ లాగా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతవరకు నగరంలోని పాత ఆటోల ట్రాన్స్ఫర్, కొత్త ఆటోల రిజిస్ట్రేషన్ కు పరిమితులు ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని సడలిస్తూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ జీవో అమలుతో 65,000 కుటుంబాలకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మళ్లీ తిరిగి తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వలస వచ్చిన వర్గాలు, పేద కుటుంబాల కోసం ఇది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల నగరంలో శబ్దం, వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగింది. దీంతో ప్రజలు ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త దిశగా ఆలోచింపజేసింది. అందుకే ఇక నుంచి ఇంధనం వాడే ఆటోలకు గుడ్ బై చెప్పాలని, ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సిఎన్జీ ఆటోలకు వెల్కమ్ చెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా నగరంలో కాలుష్య నియంత్రణతో పాటు శబ్దం, మోతా తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే మార్గం లభించింది. ఈ కొత్త జీవోతో గాను ప్రభుత్వ అభివృద్ధి దిశను స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఏర్పడుతున్న లేఅవుట్లు, అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్, టెక్ కంపెనీల విస్తరణ ఇవన్నీ రవాణా వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయి. అదే దిశగా ఈ మెట్రో ప్లస్ గ్రీన్ ఆటోలు హైదరాబాద్ నగరానికి ఒక మోడల్ సిటీ స్టేటస్ తీసుకురావడంలో సహాయపడతాయి. ఈ నిర్ణయం చాలా దూరదృష్టితో తీసుకున్నదిగా చెప్పొచ్చు. ముఖ్యంగా డబుల్ బెనిఫిట్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఒకవైపు ఉపాధి కల్పన, మరోవైపు పర్యావరణ సంరక్షణ, ప్రధానంగా ఇంధన దారిద్ర్యాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించే తరహాలో ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయం అంటూ ప్రశంసిస్తున్నారు పలువురు నిపుణులు. ఆటోలు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత బస్సు కారణంగా ఉపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో వాళ్లకు అదిరిపోయే వార్త అందించింది. హైదరాబాద్ నగరం భవిష్యత్తు కోసం కీలక ముందడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణను గమనంలోకి తీసుకుంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా ఏకంగా 65,000 3-వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ట్రాఫిక్ పరంగా కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు నగరంలోని ట్రాఫిక్, కాలుష్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటోలకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో జీవో నెంబర్ 263 ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ఈ కొత్త జీవోలో ప్రత్యేకత ఏంటంటే, పెట్టుబడి తగ్గించి పర్యావరణ హితంగా కమ్యూనిటీకి ఉపాధిని కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించడం. ఇందులో భాగంగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోలకు, 10,000 ఎల్పీజీ ఆటోలకు, 10,000 సిఎన్జీ ఆటోలకు అనుమతి లభించనుంది. అలాగే 25,000 డీజిల్, పెట్రోల్ ఆటోల కోసం రెట్రోఫిట్మెంట్ అనుమతులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న వాహనాలను మార్చి ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ లాగా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతవరకు నగరంలోని పాత ఆటోల ట్రాన్స్ఫర్, కొత్త ఆటోల రిజిస్ట్రేషన్ కు పరిమితులు ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని సడలిస్తూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ జీవో అమలుతో 65,000 కుటుంబాలకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మళ్లీ తిరిగి తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వలస వచ్చిన వర్గాలు, పేద కుటుంబాల కోసం ఇది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల నగరంలో శబ్దం, వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగింది.
దీంతో ప్రజలు ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త దిశగా ఆలోచింపజేసింది. అందుకే ఇక నుంచి ఇంధనం వాడే ఆటోలకు గుడ్ బై చెప్పాలని, ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సిఎన్జీ ఆటోలకు వెల్కమ్ చెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా నగరంలో కాలుష్య నియంత్రణతో పాటు శబ్దం మోతా తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే మార్గం లభించింది. ఈ కొత్త జీవోతో గాను ప్రభుత్వ అభివృద్ధి దిశను స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఏర్పడుతున్న లేఅవుట్లు, అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్, టెక్ కంపెనీల విస్తరణ ఇవన్నీ రవాణా వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయి. అదే దిశగా ఈ మెట్రో ప్లస్ గ్రీన్ ఆటోలు హైదరాబాద్ నగరానికి ఒక మోడల్ సిటీ స్టేటస్ తీసుకురావడంలో సహాయపడతాయి. ఈ నిర్ణయం చాలా దూరదృష్టితో తీసుకున్నదిగా చెప్పొచ్చు. ముఖ్యంగా డబుల్ బెనిఫిట్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఒకవైపు ఉపాధి కల్పన, మరోవైపు పర్యావరణ సంరక్షణ, ప్రధానంగా ఇంధన దారిద్ర్యాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించే తరహాలో ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయం అంటూ ప్రశంసిస్తున్నారు పలువురు నిపుణులు. ఆటోలు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత బస్సు కారణంగా ఉపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో వాళ్లకు అదిరిపోయే వార్త అందించింది. హైదరాబాద్ నగరం భవిష్యత్తు కోసం కీలక ముందడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణను గమనంలోకి తీసుకుంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా ఏకంగా 65,000 3-వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ట్రాఫిక్ పరంగా కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు నగరంలోని ట్రాఫిక్, కాలుష్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటోలకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో జీవో నెంబర్ 263 ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ఈ కొత్త జీవోలో ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడి తగ్గించి పర్యావరణ హితంగా కమ్యూనిటీకి ఉపాధిని కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించడం. ఇందులో భాగంగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోలకు, 10,000 ఎల్పీజీ ఆటోలకు, 10,000 సిఎన్జీ ఆటోలకు అనుమతి లభించనుంది. అలాగే 25,000 డీజిల్, పెట్రోల్ ఆటోల కోసం రెట్రో ఫిట్మెంట్ అనుమతులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న వాహనాలను మార్చి ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ లాగా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతవరకు నగరంలోని పాత ఆటోల ట్రాన్స్ఫర్, కొత్త ఆటోల రిజిస్ట్రేషన్ కు పరిమితులు ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని సడలిస్తూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ జీవో అమలుతో 65,000 కుటుంబాలకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మళ్లీ తిరిగి తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వలస వచ్చిన వర్గాలు, పేద కుటుంబాల కోసం ఇది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల నగరంలో శబ్దం, వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగింది. దీంతో ప్రజలు ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త దిశగా ఆలోచింపజేసింది. అందుకే ఇక నుంచి ఇంధనం వాడే ఆటోలకు గుడ్ బై చెప్పాలని, ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సిఎన్జీ ఆటోలకు వెల్కమ్ చెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా నగరంలో కాలుష్య నియంత్రణతో పాటు శబ్దం మోతా తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే మార్గం లభించింది. ఈ కొత్త జీవోతో గాను ప్రభుత్వ అభివృద్ధి దిశను స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఏర్పడుతున్న లేఅవుట్లు, అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్, టెక్ కంపెనీల విస్తరణ ఇవన్నీ రవాణా వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయి. అదే దిశగా ఈ మెట్రో ప్లస్ గ్రీన్ ఆటోలు హైదరాబాద్ నగరానికి ఒక మోడల్ సిటీ స్టేటస్ తీసుకురావడంలో సహాయపడతాయి. ఈ నిర్ణయం చాలా దూరదృష్టితో తీసుకున్నదిగా చెప్పొచ్చు. ముఖ్యంగా డబుల్ బెనిఫిట్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఒకవైపు ఉపాధి కల్పన, మరోవైపు పర్యావరణ సంరక్షణ, ప్రధానంగా ఇంధన దారిద్ర్యాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించే తరహాలో ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయం అంటూ ప్రశంసిస్తున్నారు పలువురు నిపుణులు.